ఆందోళన, ఒత్తిడి, చింత. చాలామంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అన్న ఎంత బాధ ఉందో, ఎంత ఒత్తిడి ఉందో, ఎంత ఆందోళన ఉందో, అసలు నా బాధ ఎవ్వరికి రాకూడదన్నా అని చెప్తా ఉంటారు. అయితే వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటిదంటే, మీరొక్కరే కాదు ఈ బాధలలో ఉన్నది, కానీ యేసుక్రీస్తు బైబిల్ ద్వారా మంచి సూచనలు మనకిచ్చాడు. ఈ వీడియో ద్వారా ఆ విషయాలను మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ యొక్క అవకాశం దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామం నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్లో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ, దాని తర్వాత క్రిస్టియన్ లివింగ్ గురించి బైబిల్ని ఆధారం చేసుకొని దేవుని ప్రేరేపణను బట్టి మంచి వర్తమానాలు మీకు అందించబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ప్రేమను చూపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అయితే ఈ యొక్క వీడియోలోకి ముందరకు వెళ్ళేదానికంటే ముందు చింత, ఒత్తిడి నుంచి విజయం అనే ఒక టైటిల్ మీద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ కూడా చేశాను. ఈ వీడియో కంటే ముందు ఒక 7 అంశాలను మేము చూసాం. దాంట్లో ఏంటిదనంటే, నీ చింత యావత్తును దేవుని మీద భారము మోపుడి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఈ చింతను రీప్లేస్ చేయాలా ప్రేయర్ తోటి, తర్వాత ఫోకస్ చేయాలా మనకు దేవుడిచ్చిన ప్రామిసెస్ మీద అనే విషయాన్ని తెలుసుకున్నాం. దాని తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాం. దేవునిలో విశ్రాంతి పొందుటకు మనము ప్రయాసపడాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. దాని తర్వాత చింతలో ఉన్నప్పుడు మన బాడీని మనం టేక్ కేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. దాని తర్వాత చింతలో ఉన్నప్పుడు నీ చుట్టూ మొత్తం కూడా ఒక మంచి ఫెలోషిప్ని పెట్టుకోవాలన్న విషయాలను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో మేము ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నాం మీరందరూ కూడా ఆ వీడియోస్ కూడా చూసినట్లయితే మీకు సమస్తము మీకు దేవుని దయ వలన మీకు అందరికీ కూడా లభ్యమవుతాయనేసి నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అంశంలోకి వస్తే, చింతలో ఉన్నప్పుడు ఇంకొక చిన్న సొల్యూషన్ దేవుడు బైబిల్లో ఏమని ఇచ్చాడు అని అంటే, చింతలో ఉన్నప్పుడు మనం ఎడతెగక పని చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం, కానీ దేవుడు చెప్తున్న ఒక విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, విశ్రాంతిని అలవాటు చేసుకోండి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చింతలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా ఆలోచించాం, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దాని తర్వాత అవన్నీ తర్వాత విషయం, ఫస్ట్ అయితే పని చేయాలా, నేను కంప్లీట్ చేసుకోవాలని. కానీ దేవుడు ఇది ఆజ్ఞగా ఇస్తా ఉన్నాడు. దాంట్లో ఏమని రాస్తా ఉన్నాడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలలో అంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడనైనను, నీ దాసి అయినను, నీ పశువునైనను, నీ ఇండ్లల్లోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఇట్స్ అ కమాండ్. ఎవరికి? అందరికి ఇచ్చిండు దేవుడు. సో టేకింగ్ రెస్ట్ ఈజ్ మ్యాండేటెడ్ అండ్ కమాండెడ్ బై గాడ్. సో మనం చింతలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇంకెక్కువ కష్టపడాలన్నా, కొంచెం నేను ఓవర్ టైం చేసుకుంటే నాకు అయిపోతుంది, కొంచెం డబ్బులు సంపాదించుకుంటా, అదంతా తర్వాత విషయం అన్నా, ఎన్నితైనా నేను కష్టపడి పని చేస్తానన్నా, ఇవన్నీ మనం చెప్తా ఉన్నాం. కానీ గాడ్ సేస్ టేక్ రెస్ట్. టేక్ రెస్ట్. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. డోంట్ గో బై ద వరల్డ్స్ ప్యాటర్న్. లోకానుసారంగా నువ్వు వెళ్ళకు, నా మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి అంటా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం చింత అంతా దేవుని మీద వేస్తామో, 7th డే ఎట్లయితే వీళ్ళు రెస్ట్ తీసుకుంటారో, ఏ రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ ఆల్సో. 6 days వర్క్ చేసినప్పుడు ఒకరోజు రెస్ట్ తీసుకోవాల్సిందిగా దేవుడు కోరుతా ఉన్నాడు. అట్లనే మనం కూడా రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము దేవుని వర్షిప్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. దాని తర్వాత కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాం ఆ యొక్క బాధ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి, ఆందోళన నుంచి, ఆ పని ఒత్తిడుల నుంచి కొంచెం మనము డిస్కనెక్ట్ అవుతాం. సో టేకింగ్ రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొక సొల్యూషన్ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఇది నేను ఫస్ట్ క్యాస్ట్ యువర్ వరీస్ ఆన్ గాడ్ అనే దాంట్లో కూడా కొంచెం టచ్ చేసినాను సబ్జెక్ట్ని. కానీ ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడు అంటే, వాక్యముతో నూతన పరుచుకొనుడి అని అంటే దాని అర్థం, ఆ వచనంలో ఏమని రాసింది అని అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
వాక్యముతో నూతన పరుచుకున్నది. మీరు కీప్ ఆన్ రీడింగ్ ద బైబిల్. దాంట్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీకు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటావో, చింత యావత్తును దేవుని మీద వేసినప్పుడు మనము యావత్తు చింత దేవుని మీద వేస్తాం, కామ్గా కూర్చోం. ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మనము దేవునికి మన విన్నపములు చెప్తూ ఉంటాం. అయితే దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నీకు తెలియని విధంగా నీకు కొత్త ఆలోచనలు దయచేస్తూ ఉంటాడు దేవుడు. నీకు తెలియని విధంగా కొత్త ఆలోచనలు దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ స్పీక్ స్క్రిప్చర్ ఓవర్ యువర్ మైండ్. వాక్యముతో నూతన పరుచుకున్నది. ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో బైబిల్, కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త విధంగా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఆ ఆలోచనలు మనల్ని యొక్క బాధ, చింత, వేదన, ఆందోళన వీటన్నిటి నుంచి దూరం తీసుకొని పోతాయి అనేసి వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇంకొకటి లాస్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, ఇది మిస్ కావద్దనేసి కోరుకుంటా ఉన్నాను. ఇప్పటివరకు మీరు చూసినట్లయితే ఇది లాస్ట్లో మీరు చూడండి. దాని తర్వాత ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, హీబ్రూస్ 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఏమంటా ఉన్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు. అంటే మన ఫోకస్, మన ఎవ్రీథింగ్ మనం ఎక్కడ పెట్టాలంటే, ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ జీసస్ వెన్ యు ఆర్ ఇన్ స్ట్రెస్. నువ్వు ఆందోళనలో, బాధలలో, లేకపోతే వేదనలలో కష్టపడతా ఉన్నావు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ ఫస్ట్ 1, 2, 3, 4 ఒక 7, 8 విషయాలను మనం చూసినాం. ఈ లాస్ట్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు వైపు చూచుచు. యేసు దిక్కే మనం చూడాలి, యేసు వైపు మనం చూడాలి. దాని తర్వాత ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, మెడిటేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనము దేవుని మాట మనం వినాలి అని అంటే బైబిల్ మనం చదవాలి. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయనతో మాట్లాడాలంటే మనం ప్రేయర్ చేయాలి. ఈ 2 థింగ్స్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ బిట్వీన్ గాడ్ అండ్ బిలీవర్స్. సో మనం ఏం చేయాలి అని అంటే, యేసు వైపు ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మనం ఏం చేస్తామనంటే, మనకు విజయం దొరికించుకోవడంలో, విజయం సాధించడంలో చాలా ఈజీగా ముందరకు పోతాం. ఎందుకు? ఫస్ట్ నుంచి మనం చెప్తాను, హీఈస్ గివింగ్ అస్ ఏ హెల్పింగ్ హ్యాండ్. ఆయన అంటా ఉన్నాడు, నేను అన్నీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అంటా ఉన్నాడు. వాక్యం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మనకు ఆలోచనలు వస్తాయి. మనం ఆ ఆలోచనలు కొంచెం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈ చింత, బాధ, వేదన, శోధన అన్నిట్లో నుంచి బయటకు వస్తాం. సో ఈ 7, 8 థింగ్స్, 9, 10 థింగ్స్ మనం ఏవైతే నేర్చుకున్నామో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇందులో ఉన్న ఏ ఒక్క అంశమైనా మీ జీవితాలలో నెరవేరుతుండొచ్చు. ఇవన్నీ బైబిల్లో నుంచి చెప్తున్నవే. సో ఏదైనా ఒకటి మీ జీవితంలో ఫలం ఇవ్వచ్చు, ఒకవేళ ఒకటి ఇవ్వకపోతే ఒక 2, 3 కలిపి మీ జీవితంలో ఫలం ఇవ్వచ్చు, అన్నీ కలిపి మీ జీవితం. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుని ప్రార్థన చేసుకుంటూ, దేవా నన్ను ఈ చింత నుంచి, ఈ యొక్క బాధ నుంచి, ఈ యొక్క వేదన నుంచి నన్ను తప్పించు దేవా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఐ థింక్ మనము విజయం సాధిస్తాం. చింత, ఒత్తిడి నుంచి విజయం అనే ఈ యొక్క శీర్షికలో పార్ట్ 1, 2, 3 ఉన్నది. ఈ 3 పార్ట్స్ మీరు చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేమను చూపించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మరొకసారి వేడుకొని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.